దేవుడా దేవుడా తిరుమల దేవుడా. మా అయ్యగారు రాకుండా నీ వచ్చిన ఏందని షాక్ అవుతారు కదా. సునామీ భూకంపాలు వచ్చే ముందు హెచ్చరిక ఇస్తారు కదా, ఆ హెచ్చరిక ఇద్దామని నేను వచ్చిన. మీరు వినకపోతే మరి కాసేపు చూడుర్రి, ఎట్లుంటుందో మీరే చెప్పుర్రి. ఏం చెప్పావురా వాళ్ళకి? మీ గురించి గొప్పలు చెప్పానయ్యా. పాములో పాయిజన్ లేదంటే నమ్ముతాను కానీ వీడు నా గురించి పాజిటివ్ గా చెప్పినట్టే అసలు నమ్మను సార్. ఏవండి ఇక్కడ ఏం చేస్తున్నారు? బుద్ధుందా? పెద్ద మనుషులతో మాట్లాడతాను, మధ్య వచ్చి మాట్లాడతావు. ఎవరు అది? అదే అయ్యగారు, నీ డైలాగే నేను చెప్పిన. నా డైలాగ్ నేను చెప్పుకుంటా. ఏమే ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏవండి మన పిల్లలకి పెళ్లి చేద్దామండి. పిల్లులకి పెళ్లి చేద్దామా? అదే అయ్యగారు, మన పిల్లలకి పెళ్లి చేద్దాం అంటారు. మన పిల్లలు కాదురా, మా పిల్లలు. సారీ సార్, దానికి తెలుగు సరిగ్గా రాదు. నేను ఒకసారి కుంభమేళ వెళ్ళినప్పుడు ఇది అక్కడ అప్పుడు పూసలు అమ్ముకుంటూ ఎంత అండి అని అన్నాను. 100 రూపాయలు అండింది. నా దగ్గర 50 ఉంది, ఇంకా 50 లేదు. ఎలా అంటే పెళ్లి చేసుకోమనింది, కానీ తీసుకొని వచ్చాను సార్. తెలుగులో ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది సార్. చెప్పే పూసలు పూసలే పూసలు పూసలే. ఇప్పటికిప్పుడు వాళ్ళకి పెళ్లి చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఒక్కసారి వాళ్ళ ఫోన్ చూస్తే మీ గుండు ఆగిపోతుంది. గుండు కాదే, అది గుండె ఆగిపోతుంది అని అనాలి. పూసలు పూసలే. ఎందుకైనా మంచిదే, ఒకసారి పిల్లల్ని కూడా అడిగి చూద్దాం. వాళ్ళని పిలువు. పాపా నా బంగారు తొండ తొండ. అది బంగారు తొండ కాదే, బంగారు కొండ అనాలి. అమ్మగారు తప్పేం చెప్పిందండి, దాని ముఖం తొండ లెక్కనే ఉంటది కదా. సరే అబ్బాయిని కూడా పిలువు, వాడిని కూడా అడుగుతా. నాన్న దున్నా. ఈ అమ్మ కడుపు మాడ దున్నా కాదే, కన్నా అని పిలవాలి. పూసలు పూసలే. వీడు కూడా నిజంగా దున్న లెక్కనే ఉన్నాడు. వీళ్ళిద్దరు మా పిల్లలు సార్. చూడగానే అమాయకురాలు అని అందరూ అంటారు సార్. అన్ని నా పోలికలే. చెప్పుతో కొడతా. అదే అయ్యగారు, నేను కూడా బయట అందరు నన్ను అమ్మాయి కూడా అంటారు. అది అమాయకుడు అంటారని చెప్పురా, మరి పోలికలు అనకు. వీళ్ళిద్దరు మాకు పంచ ప్రాణాలండి. చెప్పే లవ్ యూ బచ్చే. పిల్లలు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి తండ్రి గారు. అమ్మ పెళ్లి చేసుకోమంటుంది, ఏమంటారు? మాకు ఇంకో పిన్నొద్దు తండ్రి గారు. అది పెళ్లి చేసుకోమని నన్ను కాదు, మిమ్మల్ని. నాకు ఇప్పుడే పెళ్ళొద్దు తండ్రి గారు, నాది ఇంకా ఆడుకునే వయసు. అబ్బాయిల జీవితాలతోట. నోరు మూసుకొని నాన్న చెప్పులు తినండి. నాన్న చెప్పులు తినండి, షూలు నాకండి కాదే, నాన్న చెప్పింది వినండి అని అనాలి. అవును, పెళ్లి చేసుకోండి రా. ఇంకా మీ గురించి తెలిసింది అనుకో, బయట పిల్లని కూడా ఎవరు ఇయ్యరు. ఎందుకు ఇయ్యరా నా పిల్లలకు? ఏం తక్కువ రా వాళ్ళకు? ఏమే బామ్మ వచ్చి చెప్పే, ఏం తక్కువ? నోరు మూసుకొని పెళ్లి చేసుకోండి. మా అమ్మ నాన్న అయితే నాకు చిన్నప్పుడే పెళ్లి చేసేసారు. అప్పటి నుంచి ఇంకా ఎదగలేదా బామ్మగారు? ముందు మీరు నోరు మూసుకొని పెళ్లి చేసుకోండి. అమ్మ అలా చెడ్డి పెట్టండి బామ్మ. చెడ్డి పెట్టండి కాదే, గడ్డి పెట్టండి అని అనాలి. పూసలు పూసలే. అయినా బామ్మ ఇప్పటికిప్పుడు పెళ్ళంటే మనకు సంబంధం వేరు దొరుకుతుందే. మన ఊరు సర్పంచ్ గారు ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబంతో సంబంధం మాట్లాడి పెట్టాను. అదండి, మన పెళ్లి చూపులకు వెళ్ళిపోదాం. అడుగో మహారాజు. ఏవండి కాఫీ. ఇంతకీ మన పిల్లలేరి? అమ్మా శ్రేయ. ఏటమ్మా ఎంత గట్టిగా ఉంది? నీ కడుపు మాడ, నేను మీ నాన్ననే. రాత్రి పగలు ఫోన్ చూడకే అంటే చూసింది, ఆ కళ్ళద్దాలు తెచ్చుకుంది. సారీ నాన్న, అమ్మ అనుకోని నీ దగ్గరకు వచ్చాను. ఇంతకీ నా కొడుకేడి? Yo yo yo, hi guys, hi mom bro, hi dad bro, what's up? మీరంటే నాకు ప్రాణం డాడ్. చూసారా అండి వాడికి మీరంటే ఎంత ప్రేమ. ఇది ప్రేమ కాదే, నా జేబుల నుంచి 50 రూపాయలు దొబ్బేశాడు. దొంగ ప్రేమనేవింది. ఏ డాడ్ బ్రో, అసలు మమ్మల్ని ఎందుకు పిలిచారు అది చెప్పండి. మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఓ మై గాడ్ నాన్న, నాకు అప్పుడే ఈ పెళ్లి ఏంటి? నేను ఇంకా చిన్న పిల్లని మాత్రమే, కావాలంటే ఇద్దున్నకి సారీ అన్నకి చెయ్యు. నాకేది ఎప్పుడు చేయాలో తెలియదానే. లోపలికి వెళ్ళండి, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. రారా లోపలికి.
లోపలికి రా, నాన్న పిలుస్తున్నాడు. నేనే సారీ నాన్న. లోపలికి వెళ్ళు. హలో లోపల ఎవరు అన్నారా? ఎవరండి? పెళ్ళి వాళ్ళ బండి. నమస్కారం బావగారు. ఆడు మా ఇంట్లో పన్నుడయ్యా. నమస్కారం బాబు గారు, ఇదిగో మీ చెల్లి. నమస్కారం చెల్లె గారు. నమస్కారం కన్నయ్య. కన్నయ్య కాదే అన్నయ్య అనాలి. బావగారు చెల్లెమ్మ లేదా? నాకు చెల్లెలు లేరు బావగారు. మీ చెల్లె గురించి కాదు, మా చెల్లి లేదా? మీ చెల్లె గురించి నాకేం తెలుసు బావగారు. మరి నీ అంకమ్మ మీ ఆవిడ లేదా అని అడుగుతున్నా. పెళ్లి వాళ్ళు వచ్చారుదా? ఉదయం చూడండి, చూడు ముచ్చుగా ఉంది. సారీ ముచ్చు కాదు, అది చూడ ముచ్చటగా ఉందని చెప్తుంది. దానికి తెలుగు రాదండి, కానీ ఒకటి మాత్రం వచ్చి తెలుగులో చెప్పే. పూసలు పూసలే. అది అమ్మా నానమ్మ త్వరగా రావే. ఒకసారి అమ్మాయిని అబ్బాయిని పిలిపించండి. అన్నా సంతోష్. యో 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 యో. మీకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అన్నారు, ఇద్దరు కలిపి ఒక్కడే వచ్చాడు. అమ్మాయి లేదా? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. అదేంటి అలా వెళ్ళిపోతుంది? సిగ్గా. ఇంతకు అబ్బాయి ఏం చేస్తాడండి? బాక్సర్ చేస్తాడా? లేదండి, వేసుకుంటాడు. బావగారు బావగారు పిల్లలు వస్తారేంటి? అదేంటి అలా నించోబెట్టి వదిలేశారు? ఏ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తెప్పించండి. చికెన్ బీటాను పక్కకి. అమ్మాయి నచ్చిందా? నచ్చిందేంటి మామా బ్రో, ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతాది, నీ బిడ్డను నాకు ఇచ్చి చేస్తే పెళ్ళి అవుతాది. చిన్న సెకండ్ ఎవరా నీలో? పాప నీకు నచ్చిందారా? నచ్చారు తండ్రి గారు. ఓ సూపర్. ఏమ్మా నీకు మా అబ్బాయి నచ్చాడా? నచ్చాడు. అవునేంటి అమ్మాయి ప్రతిసారి ఎటో చూస్తుందేంటి? అబ్బాయికి అమ్మ పోలికి అన్నారు కదా, అబ్బాయిని చూలేక అతను చూసి సిగ్గు పడుతుంది. మా అమ్మాయి కూడా చాలా బాగా సిగ్గుపడుతుందండి కదా. పడను పడతావే. ఇప్పుడు పడకపోతే నేను చచ్చిపోతా. బాగా సిగ్గుపడుతుంది సార్, బాగా సిగ్గు వస్తుంది మా అమ్మాయికి. ఏమైంది? పిలిచొచ్చేది బావగారు. ఇట్స్ కాదు అది, మా అమ్మాయి సిగ్గుపడుతుంది. అమ్మాయి నీ సిగ్గు చూడలేక మాకు సిగ్గు అవుతుందిలే. నేను మీ అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడతా. మా అమ్మాయి మాట్లాడదు. మాట్లాడవు. సరే మాట్లాడుకోపోరే. ఓసే ఎలా పెంచాను నిన్ను? అబ్బాయిలతో మాట్లాడతావా? నువ్వు పెంచడం ఏంట్రా? అదే గారు, చిన్నప్పటి నుంచి నా చేతుల మీద పెంచిన కదా. క్లారిటీగా చెప్పరా, వేరే వినే వాళ్ళు వేరేలా అనుకుంటారు. అమ్మాయి మాట్లాడతా అబ్బాయితో. అమ్మాయితో ఏం ఎక్స్ట్రాలు చేయకు, అర్థమైందా? అమ్మాయితో మెల్లగా మాట్లాడు. అల్లుడు గారు రండి, అల్లుడు గారు. నాకు అబ్బాయి పిచ్చిగా నచ్చాడు మామ. బావగారు మా అబ్బాయి మీ అమ్మాయి లాగా ఆడు. అవును మా అమ్మాయి మీ అమ్మాయి లెక్కైంది. ఓకే, ఇద్దరు మొత్తానికి ఒకటయ్యారు కదా, హ్యాపీ. ఏరా మీకు? నాన్న నాకు ఈ అబ్బాయి బాగా నచ్చాడే. అదే నన్ను నాన్న అంటుంది. మా అమ్మాయిని తండ్రిలాగా చూసుకోమన్నా కదా. అలాగా. ఎరా నీకు నచ్చిందా? నాకు కూడా బాగా నచ్చింది మామా. నాన్నని పట్టుకుని మామ అంటావేంట్రా? మామలో తండ్రిని చూసుకుంటుంది కదా, నేను తండ్రిలో మామని చూసుకుంటున్నా. సిగ్గులు ఎదురా మాట్లాడడానికి? పెళ్లి ఖాయం అయిపోయింది, ఇక తాంబూలాలు మార్చుకోవడం ఒక్కటే ఉంది. ఏమండి, నాకు పెళ్ళద్దు అన్న ఎంత మాట అందో తెలుసా? ఏమన్నావే? మొహం ఏంటి అలా ఉంది, కొంచెం పేడ వేసుకో అన్నాను. పేడ వేసుకోమని జడ వేసుకోమని, దాని తెలుగు రాదు. అయినా సరే పెళ్లి క్యాన్సల్. ఎందుకు క్యాన్సల్? నా తల్లిని కొడతావే, నీ తల్లి. నా తల్లినే కొడతావే. ఆ చెల్లినే కొడతావరా యోయో హనీ సింగ్. మా అన్ననే కొడతావురా నీ. ఏంట్రా
మీరు మా వాళ్ళని కొడుతున్నారు. అందరూ కొట్టుకుంటారు, మన ఇద్దరం ఖాళీ ఉన్నాం, మనం కూడా కొట్టుకుందామా? నీ వయసు ఏంటి నా వయసు ఎంట్రా? సో జడ్జెస్, బిందుమాదేవి గారు ఎలా అనిపించింది? నాకు స్పెషలీ మామా బ్రో, నానా బ్రో నాకు చాలా నచ్చింది. ఐమ్ గోనా యూజ్ ఇట్ ఆన్ మై డాడ్. నేను ఇంటికి వెళ్ళి నానా బ్రో అంటాను ఇప్పుడు వెళ్ళి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్ యార్, న్యూ కమర్స్ లాగా ఎక్కడా లేరు. ఎవ్రీవన్ డిడ్ సో గుడ్. థ్యాంక్ యూ. నవదీప్ గారు బాగా చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం అంటే స్టేజ్ అలవాటు లేకుండా వచ్చినప్పుడు ఐ థింక్ ఎవరు ఏం మిస్ అవ్వలేదు ఎక్కడ. సో ఫస్ట్ వార్మప్ కింద కన్సిడర్ చేస్తున్నా ఆయన. ఇది సంతోషానికి ఇద్దరు డైలాగ్ లేకపోయినా పక్కన వాళ్ళ దాంట్లో రియాక్ట్ చేస్తూ వాళ్ళ క్యారెక్టర్ లో బాగున్నారు. ఈచ్ వన్ డిడ్ సంథింగ్, అంటే ఒక్కొక్కటి తీసుకొచ్చారు. బాగుంది. ఆల్ ది బెస్ట్. గుడ్ స్టార్ట్. మంచిగా కాన్ఫిడెన్స్ గా అందరూ ఎవరికి ఇచ్చిన పాత్రలో వాళ్ళు న్యాయం చేశారు. డిఫరెంట్ వర్డ్స్ తీసుకొని వచ్చారు. మామా బ్రో వచ్చింది, బామ్మ చిన్న పాప అయినా చాలా సీనియర్ గా చాలా సటిల్డ్ గా యాక్ట్ చేసింది. ఒక మాటని ఇంకో మాటలాగా మాట్లాడుతూ తను చాలా బాగా చేసింది. అండ్ అందరికంటే ఫస్ట్ టేక్ ఆఫ్ స్టార్ట్ చేసిన పని అబ్బాయి, పిఏ అండ్ ఓనర్ అన్ని ఓకే, చాలా బాగా చేశారు శ్రీకాంత్. సో మాస్టర్ ప్రతి స్కిట్ లో ఒక బెస్ట్ పర్ఫార్మర్ ఇవ్వాలి. సో ఈ స్కిట్ లో ఎవరు అనుకుంటున్నారు? ఓకే, మనోడే మొగుడు కానీ మొగుడు. సో బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది స్కిట్ గోస్ టు శ్రీకాంత్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ వెంకీ అండ్ టీమ్, థ్యాంక్ యూ.